ఒక ప్యూర్ హార్టెడ్ తండ్రి తన మనసులో ఎటువంటి కల్మషం లేకుండా తన కన్న కూతురిని చాలా ప్రేమగా, చాలా గారాబంగా, చాలా జాగ్రత్తగా పెంచుకునే ఒక తండ్రి ఒక 2 ఎకరాల అరటి తోటలో అరటి గెలను పండించి అవి మార్కెట్కు తరలించి దాని ద్వారా వ్యాపారం చేసుకునే పాత్రలో మన హీరో రవితేజ గారు నటించారు అనే దానికంటే జీవించారు అనేది చాలా చక్కగా సూట్ అవుతుంది. దీనిలో మొత్తం 2 అయ్యప్ప స్వామి పాటలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఒక పాట వస్తుంది, సెకండ్ హాఫ్లో ఒక పాట వస్తుంది. రేపు అయ్యప్ప స్వాముల సీజన్ వచ్చింది అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఒక ఊపుతాయి అన్నమాట ఈ 2 పాటలు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రి తప్పకుండా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఆడపిల్లలపైన ఇలాంటివి కూడా జరుగుతాయా, ఇలాంటి ఘోరాలు, ఇలాంటి నేరాలు కూడా జరుగుతాయా అని ఎంతో కొంత తెలుసుకుని జాగ్రత్త పడే అవకాశం. ఫైనల్గా ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలనుకుంటే శివ నిర్వహణ గారు. ఈయన ఫస్ట్ సినిమా వచ్చేసి నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీషు, ఖుషి, తర్వాత ఇరుముడి. ఈ సినిమా లొకేషన్లు చూసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. డైరెక్టర్ శివ గారు డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ సూపర్ అంటే సూపర్ న్యాచురల్గా ఉంటాయి. రవితేజ గారి పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడే పని లేదు. సెకండ్ హాఫ్ నుంచి అసలు ఏం జరుగుతుందా అని చెప్పనని మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఇరుముడి సినిమా మీరు చూసారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.